ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయుము. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదని అనుగ్రహించమని విత్తబడిచినటువంటి వాక్యం ప్రతి హృదయంలో నూరంతల పంటగా వారు అనుభవించినట్లు సహాయం చేస్తున్నందుకు నీకు వందనం చెల్లిస్తూ మానవ సర్వం మరుగు చేసి పరిశుద్ధాత్మ దేవుడు నీవే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. అద్భుతమైనటువంటి మాట ప్రియులారా. చేయుటకు నీకు చేతికొచ్చిన ఏ పనైనా సరే నీ శక్తి లోపం లేకుండా చేయం. ప్రతి దానికి ఫలితం ఆశించొద్దు. నిస్వార్థంగా చేయండి. మీకు ఏ పని వస్తే పని. బ్రదర్ నాకేమీ రాదు, ప్రార్థించడం వచ్చు కదా, ఎర్లీ మార్నింగ్ లేవండి. మీకోసం కాదు, ఇతరుల కొరకు ప్రార్థించండి. ఇతరుల సమస్యల గురించి ప్రార్థించండి. అద్భుతమైనటువంటి ఫలితం నీ తలుపు తడుతుంది. హల్లెలూయా. అద్భుతమైనటువంటి ఫలితం నీ తలుపు తడుతుంది. రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, బహిరంగంగా నీకు ఫలితం ఇస్తాడంట. ఒక అద్భుతమైనటువంటి నిజ సంఘటన మీతో చెప్పాలనుకుంటూ ఉన్నాను. జీవితంలో జరిగేటువంటి సంఘటనలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక సహోదరి కారులో ప్రయాణం చేస్తూ ఉంది. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఏమైందంటే కొంచెం సంధ్య చీకటి పడుతూ ఉంది. 6-7 అయ్యేసరికి చీకటి పడుతూ ఉంది. సడన్గా ఆమె వెళ్తున్న కారు ఆగిపోయింది, పనిచేయటం మానేసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడ ఎవరు కూడా రిపేర్ చేసేవారు లేరు. ఏం చేయాలో తెలియట్లేదు. ఫోన్ చేస్తూ ఉంది ఇంటికి, కానీ ఎవరు కూడా దగ్గరలో లేరు. చాలా దూరంలో ఉందా ఆమె రావడానికి. ఈ లోపల ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తుంటే ఆయనకు అర్థమైంది ఈమె సమస్యలో ఉందని. అమ్మా ఏమన్నా సమస్యలో ఉన్నారంటే, చూడండి ఆడవాళ్ళకి ఎలా ఉంటుందంటే నెమ్మదిగా మాట్లాడే వాళ్ళని నమ్మరు, కటుగా మాట్లాడే వాళ్ళని నమ్మరు. ఎందుకంటే నెమ్మదిగా మాట్లాడుతుంటే అమ్మో అనుకుంటారు, కటుగా గట్టిగా మాట్లాడుతుంటే అమ్మో ఇటు మూర్ఖుడు అనుకుంటారు, లేకపోతే ఇటు చేతకను అనుకుంటారు. ఇలాగా ఆమె ఏం చేస్తుందంటే ఏమన్నా సమస్య ఏదైనా ఉంటే ఏమీ లేదండి, మరి కారు ఆగిపోయింది కదమ్మంటే అదా ఏమీ లేదు, మామూలుగా నేనే ఆఫ్ చేశాను, మా బంధువులతో మాట్లాడుతున్నాను, లేకపోతే ఇలాగలగంటే లేదమ్మా మీ కారుకి ఏదో సమస్య ఉన్నట్టు నాకు అర్థమవుతుందంటే అవునండి ఆగిందని చెప్పిందంట. ఆ వ్యక్తి ఆ యొక్క కారును మరి చూసి ఆ కిందకంటే వెళ్ళి తన యొక్క మరి సాయశక్తులు ప్రయత్నం చేసి ఎలాగైతే దాన్ని రిపేర్ చేశాడు. ఇప్పుడు స్టార్ట్ చేయండి స్టార్ట్ అయింది. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. కారు స్టార్ట్ అయింది. ఆమె ఏం చేసిందంటే తన దగ్గర ఉన్నటువంటి ఒక 500 రూపాయలు ఇవ్వాలనుకున్నది. ఆయన వద్దమ్మా నాకు వద్దు అని చెప్పాడు. ఇదిగో దగ్గరలోనే నాది కార్ మెకానిక్ షాప్ ఉన్నది, నేను కార్ మెకానికల్ని, కాబట్టి ఇదిగో సమయం అయిపోయింది కాబట్టి ఈవినింగ్ 6 అయిపోతుంది కాబట్టి నేను షాప్ కట్టేసి వెళ్తూ ఉన్నాను. మీరు ఆపదలో ఉన్నట్టు అనిపించింది, మీకు హెల్ప్ చేయాలని చెప్పి అనిపించింది. దేవుడు నాకు ఇచ్చిన మనసు కాబట్టి, అది నాకు చేతనైన ఈ పని కాబట్టి నా శక్తి లోపం లేకుండా చేయాలని చెప్పి నేను చేశాను. నేనేం ఆశించట్లేదమ్మా, నాకేం వద్దంటే సరే ఈ విజిటింగ్ కార్డు అన్న తీసుకోండి, ఎప్పుడన్నా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి అని చెప్పి ఆమె ఆ యొక్క విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆమెకు ఆకలి వేయటం జరుగుతుంది. ఏదైనా మరి మంచి బిర్యానీ ఏదైనా తినాలని చెప్పి ఒక హోటల్కి వెళ్తుంది. హోటల్కి వెళ్ళి కూర్చుని ఆ ఫుడ్ ఆర్డర్ చేస్తుంది. ఆర్డర్ చేసినప్పుడు ఆమెకు ఒక విషయం చాలా హృదయాన్ని కదిలిస్తుంది అనమాట. ఆర్డర్ తీసుకొస్తున్నటువంటి వ్యక్తి చాలా కష్టంగా నడుస్తూ ఉంటుంది, నడవలేకపోతుంది, చాలా సమస్యలో ఉన్నట్టు గుర్తిస్తుంది అనమాట. ఎందుకనంటే ఆ యొక్క హోటల్లో వెయిటర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి గర్భిణి అనమాట. ఆమెకి నెలలు దగ్గర పడిపోయినాయి, డెలివరీ టైం దగ్గర పడిపోయింది, అయినా కూడా పనిచేస్తూ ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి బాగోలేదు కాబట్టి, పేదరికం కాబట్టి డెలివరీ టైం దగ్గర పడింది, చేతిలో చిల్లు కావలేదు, చాలా సమస్యలో ఉన్నారు. అందుకోసమని చెప్పి వెయిటర్గా పనిచేస్తూనే ఉంది. ఈ యొక్క స్త్రీ చూసింది, ఆ బిర్యానీ తిన్నది. వస్తూ టిప్ ఇవ్వాలి కాబట్టి ఆమెకి ఒక కవర్ చేతిలో పెట్టి వచ్చేసింది. ఏంటమ్మా సమస్యలో ఉన్నట్టున్నావు, నీకు ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయని చెప్పి మళ్ళీ ఆమె కూడా తన యొక్క విజిటింగ్ కార్డు ఇవ్వటం జరిగింది. ఈ విధంగా సంఘటన అక్కడితో ముగిసింది. తర్వాత ఆమె తన యొక్క డ్యూటీ ముగించుకుని నైట్ 10 ఆ టైంకి ఇంటికి వెళ్ళింది. కానీ నిద్ర పడతలేదు. డెలివరీ టైం వచ్చేసింది. ఎలాగా ఏం చేయలే ఇప్పుడు అని చెప్పి కొంచెం అటు ఇటు తిరుగుతోంది. ఈ లోపల భర్త చూశాడు ఈమెని. ఏమైంది, ఎందుకని నువ్వు నిద్రపోవట్లేదు, ఏంటి సమస్య అంటే ఏమీ లేదండి, మనకేమో డెలివరీ టైం దగ్గర పడిపోయింది, మీరు సంపాదించే సంపాదన అంతంత మాత్రమే, కాబట్టి మనకి ఇప్పుడు మన దగ్గర చూస్తే ఏమీ లేదు, ఎలాగా ఏంటి అని చెప్పి ఆమె ఆలోచన చేస్తూ ఉంటుంటే భర్త కూడా ఆలోచన చేస్తున్నాడు. అవును నిజమే, నాకు కూడా సరైనటువంటి ఇన్కమ్ లేదు, సరైనటువంటి సంపాదన మన దగ్గర లేదు, కానీ దేవుడు కార్యం ఏదో చేస్తాడు, దేవుడు మనకేమి లోటు చేయడు అనే విశ్వాసంతో వీళ్ళంతా కూడా స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నారు. అప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చిందనమాట. నేను ఈరోజు మరి ఆ హోటల్లో సర్వింగ్ చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒక టిప్ వచ్చింది.
అందరి చేతికి ఎంతో అందిస్తారు, కానీ ఒక ఆమె కవర్లో పెట్టించింది. అదిగో చూడండి అక్కడ కవరు, ఆ కవర్లో ఏమన్నా ఉన్నాయేమో అన్నప్పుడు విచిత్రమైన విషయం ఏంటంటే ప్రియులరా, ఎప్పుడైతే ఆ భర్త ఆ కవర్ను ఓపెన్ చేశాడో ఆ కవర్లో వాళ్ళ హాస్పిటల్కి కావాల్సిన బిల్ అంతా కూడా ఎంత అమౌంట్ అవుతుందో ఆ రోజుల్లో దగ్గర దగ్గర ఒక 30,000 రూపాయలు ఆ కవర్లో పెట్టి ఆమె తిన్న బిర్యానీ కనీసం 100 రూపాయలు కూడా ఉండకపోవచ్చు. కానీ ఆమె ఇచ్చిన టిప్ ఎంత అంటే 30,000 రూపాయలు ఆ యొక్క టిప్ ఇచ్చేసి వెళ్ళిపోయిందంట ఆమె. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వెళ్తూ వెళ్తూ ఆమె ఒక విజిటింగ్ కార్డు ఇచ్చిందని చెప్పాను కదా. ఎవరిచ్చారు ఏంటని అడిగాడంట ఆయన. ఇదిగోనండి, ఎవరో తెలియదు, ఆమె నా పరిస్థితిని అంతా అర్థం చేసుకున్నట్టున్నది, ఇదిగో ఈ యొక్క విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళింది ఆవిడ, అవసరం ఏమైనా ఉంటే ఫోన్ చేయండి అమ్మా అని చెప్పేసి. చూస్తే ఏది ఆ విజిటింగ్ కార్డు అని చెప్పి భర్త తీసుకున్నాడు. ఆ భర్త తీసుకుని ఆ యొక్క విజిటింగ్ కార్డుని చూశాడు. ఈయన కూడా ఆల్రెడీ విజిటింగ్ కార్డు ఇచ్చింది ఒక ఆమె. ఆ విజిటింగ్ కార్డు ఈ విజిటింగ్ కార్డు పెడితే 2 విజిటింగ్ కార్డులు సేమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 విజిటింగ్ కార్డులు ఇచ్చింది ఒక వ్యక్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. భార్యకి భర్తకి ఇచ్చిన విజిటింగ్ కార్డు ఒక్క వ్యక్తే ఇచ్చిందనమాట. మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, భర్తకు చేతనైన పని మెకానిక్ చేయటం మాత్రమే. ఆ వచ్చేటువంటి దారిలో ఎక్కడో తెలియనటువంటి వ్యక్తికి తన శక్తి లోపం లేకుండా తనకు వచ్చిన పనిని ఆయన ఏం చేశాడండి, సహాయం చేసి వచ్చాడు. కానీ ఇంటికి వచ్చేసరికి ఆ సహాయానికి దేవుడిచ్చిన బహుమానం ఏంటి తెలుసా? వాళ్ళ డెలివరీకి కావాల్సినటువంటి సమస్తము కూడా, దేవునికి స్తోత్రం కలుగును గాక, వాళ్ళ డెలివరీకి కావాల్సినటువంటి సమస్త అమౌంట్ను కూడా దేవుడు వాళ్ళకి సమృద్ధిగా ఇచ్చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో నీకు శక్తి లోపం లేకుండా చేయగలిగిన పని ఏమన్నా వచ్చా? ప్రార్థన వచ్చు కదా, ఇతరుల కొరకు ప్రార్థించడం వచ్చు కదా, ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థించడం వచ్చు కదా, సమస్యలో ఉన్న వారి నిమిత్తం ప్రార్థించడం వచ్చు కదా. ఇతరుల నిమిత్తం మీరు ప్రార్థన చేసే ప్రార్థన మీ ఇంటికి మీకు ఫలితాన్ని తీసుకుని వస్తుంది. మీ అప్పులను తీర్చే సామర్థ్యాన్ని దేవుడు తీసుకుని వస్తాడు. ఊహించని రీతిలో దేవుడు సహాయాన్ని మీకు పంపిస్తాడు. నమ్మిన వారంతా కూడా పొందుకొందురుగాక. ఆమేన్.